Hi friends, my name is Bharat. Today we are discussing long longest palindromic substring. So first palindromic ఏందంటే ఫర్ సపోజ్ ఏ బిఏ అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ ఏందంటే రివర్స్ లో ఉన్న అదే అయి ఉండాలి. సో ఏబిఏ. సో ఏబిఏ ఇస్ ఏ palindrome స్ట్రింగ్. ఫర్ సపోజ్ ఏబిబి రివర్స్ చేస్తే బిబిఏ. సో సేమ్ కాదు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమిక్. సో మళ్ళీ ఇందులో ఏంటంటే ఇది ఎక్స్ట్రా లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్. ఫర్ సపోజ్ బిఏ బిఏ డి. సో ఇందులో లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వాడు మళ్ళీ లాంగెస్ట్ స్ట్రింగ్ అడగట్ల సబ్స్ట్రింగ్. సో బిఏబి వన్ కేస్ ఆర్ ఏబిఏ ఈస్ అనదర్ కేస్. సో ఎక్స్ప్లెనేషన్ ఏబిఏ ఈజ్ ఆల్సో. So both answers are valid answers. For suppose if you take second example to CBBD. So in this case it is even and above one is odd. So this is BB. ఇప్పుడు సిబిబిడి రివర్స్ చేస్తే డిబిబి సి. అప్పుడు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్ అవ్వాలండి మొత్తం. అప్పుడు ఫస్ట్ డి పెట్టుకుంటే అప్పుడు డిబిబి డి డిబిబి డి అప్పుడు ఫుల్ వచ్చింది అంటే స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ లో వచ్చింది బీబీ. సో ఇక్కడ సి ఇచ్చాడు, మనం దీనికి ఫంక్షన్ రాయాలి. ఇందులో కాన్స్టెంట్స్ అంటే వన్ లెస్ దెన్ ఎస్ దాట్ లెంత్ లెస్ దెన్ ఎస్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ డిజిట్స్ అండ్ ఇంగ్లీష్ లెటర్స్. ఓకే, సో ఇదే టాపిక్ చూసుకోండి, మీకు సింపుల్ గా 2 పాయింటర్స్ తో చేయొచ్చు స్ట్రింగ్స్ అని, ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ తో కూడా చేయొచ్చు. సో మనం 2 పాయింటర్స్ చేద్దాం. 2 పాయింటర్స్ ఫస్ట్ బేస్ కేసు రాద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు రిటర్న్ ఎంప్టీ స్ట్రింగ్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది ఈ సిబిబిడి కాకుండా బిఏబిడి కాకుండా జస్ట్ సింపుల్ గా ఇట్లా ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం రాసిన కోడ్ అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ లైన్ లోనే తేలిపోద్ది, ఓకే లెంత్ ఆఫ్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లెంత్ 0. సో మనం నో నీడ్ టు చెక్ ఆల్ కోడ్. సో ఇది ఎమ్మటనే ప్రింట్ చేస్తుంది. సో బ్లాక్ ఆఫ్ ది కోడ్ నుండి బయటకు వచ్చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకుంటాం. హెల్పర్ ఫంక్షన్ డి ఎక్స్పాండ్ అరౌండ్ సెంటర్. సో ఇందులో మనం పారామీటర్ ఎస్ కమా లెఫ్ట్ కమా రైట్. ఇప్పుడు ఎందుకు ఇది రాసాను, వైల్ లెఫ్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ రైట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ రైట్. ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ అనేది 0 కంటే ఎక్కువ అయి ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అండ్ రైట్ అనేది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ కంటే తక్కువ అయి ఉండాలి. అండ్ ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ రైట్. ఈ 3 కండిషన్లు అయితేనే మనకేంటంటే నెక్స్ట్ జరగాలి, నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, సారీ లెఫ్ట్ 1 డిక్రిమెంట్ అవుతుంది, రైట్ సారీ రైట్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. రిటర్న్ ఏమవుతుంది, మన వైల్ లూప్ నుండి వచ్చేస్తున్నాం. రిటర్న్ ఎస్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ 1 కామా సారీ కామా కాదు ఇక్కడ సెమీకాలన్, ఇక్కడ వరకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఇఫ్ యు ఇది ఈ అసలు ఈ హెల్పర్ ఫంక్షన్ ఎందుకు రాసామంటే ఫర్ సపోజ్ మనకి ఈవెన్ కి ఆడ్ కి సపరేట్గా రాయాలి. సో మనం ఎవ్రీ టైం రాసేటప్పుడల్లా ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ చాలా హార్డ్గా ఉంటుంది చూసే వాళ్ళకి. ఇట్ ఈస్ నాట్ సింగ్ మచ్ రీడబుల్. సో మనం ఇలా ఫంక్షన్ తీసుకుంటాం. సో నెక్స్ట్ లాంగెస్ట్ పాలి మీన్స్ పాలిండ్రోమ్. సో నేను ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా. తర్వాత ఫర్
ఫర్ I ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ S. ఇప్పుడు ఏం చేస్తాం? ఆడ్ పాలిండ్రోమ్ ఈక్వల్ టు మనం ఈ ఇది ఉంది కదా, ఎక్స్పాండ్ ఎరౌండ్ సెన్సర్, ఇందులో ఇది తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ చేసేసి ఇందులో ఎస్ స్ట్రింగ్ ఇస్తాం. అందులో లెఫ్ట్ అంటే ఐ, రైట్ అన్న ఐ, ఎందుకంటే ఆడ్ కాబట్టి. సో ఈవెన్ పాలిండ్రోమ్, పాలిండ్రోమ్కి సేమ్ సేమ్ కాదు, కాకపోతే ఐ రైట్ ఏంటంటే I+1 అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాంగర్ palindrome ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఆడ్ palindrome, comma ఈవెన్ palindrome, comma key ఈక్వల్ టు లెంత్. వాటి లెంత్ తీసుకుంటాం. అసలు ఏం చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం BAB తీసుకుందాం. ఇప్పుడు BAB అనేది ఆడ్. సో ఇప్పుడు ఆడ్కి వెళ్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఈ హెల్పర్ ఫంక్షన్ తీసుకుంటది. ఇప్పుడు ఐ అంటే ఫస్ట్ ఎస్ కామా ఐ, ఎస్ ఓకే స్ట్రింగ్, లెఫ్ట్ 0 అండ్ రైట్ 0, అప్పుడు బి ఉంటుంది. సో లెఫ్ట్, ఈ కండిషన్ చూడండి, లెఫ్ట్ అనేది ఈక్వల్ టు 0 అండ్ రైట్ అనేది లెస్ దెన్ సేమ్. సో అప్పుడు ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ రైట్, బి సేమ్. ఇప్పుడు ఏమైంది? లెఫ్ట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే డిక్రిమెంట్. రైట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏంది? ఇంక్రిమెంట్ అయినప్పుడు లెఫ్ట్ 0నే పెద్ద అవుతుంది, అంటే 0. ఈ ఈ ఈ కండిషన్ అనేది వర్కౌట్ కాదు. ఇప్పుడు ఏమైద్ది? రిటర్న్ లెఫ్ట్ +1, 2 నుండి రైట్ వరకు పాలిండ్రోమ్ చూస్తుంది. అలా ఈ స్ట్రింగ్ అంతా చెక్ చేస్తుంది. సో మళ్ళీ చెక్ చేస్తే ఈవెన్ పాలిండ్రోమ్కి ఎక్స్పాండ్ అరౌండ్ సెంటర్, ఓకే, ఎస్ లెఫ్ట్ 0 తీసుకుంటుంది, రైట్ ఏంది 1 తీసుకుంటుంది, ఎందుకంటే ఈవెన్ పాలిండ్రోమ్కి మనం అలానే ఇవ్వాలి. అప్పుడు ఏమైద్ది? ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఎంత? లెఫ్ట్ ఇందులో 0 సి, రైట్ బి. ఎస్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ రైట్ నాట్ ఈక్వల్ కాదు కాబట్టి వదిలేస్తుంది, మళ్ళీ రిటర్న్ అవుతుంది. అంటే ఈ స్టెప్కి వెళ్ళదు, వెళ్ళకుండా మళ్ళీ ఒక దెబ్బన ఆగిపోతుంది. సో అలా కోడ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ తీసుకొని, ఇఫ్ లాంగర్ పాలి లెంత్ ఆఫ్ లాంగర్ పాలి గ్రేటర్ దెన్ ఈ లాంగెస్ట్ పాలిండ్రోమ్, మనం ఇనిషియలైజ్ చేసిన లాంగెస్ట్ పాలిండ్రోమ్ ఎక్కువ అయిందే అంటే అప్పుడు లాంగెస్ట్ పాలి ఏమైద్ది? దీన్ని మనం అసైన్ చేసుకుంటాం. అప్పుడు లాంగర్ పాలికి తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకా లూప్ నుండి, ఈ ఫర్ లూప్ నుండి బయటకు వచ్చి రిటర్న్ చేసుకుంటాం. రిటర్న్ ఏం చేసుకుంటాం? మనకి ఏది కావాలి? లాంగెస్ట్ పాలిండ్రోమ్ కావాలి. సో లాంగెస్ట్ పాలిండ్రోమ్ సి, ఎస్, కోడ్ రన్ అవుతుంది. సో ఇలా మనం ఇదేంటంటే 2 పాయింట్ అప్రోచ్. ఇప్పుడు టూ వేరియబుల్ తీసుకుంటాం, ఒకటి లెఫ్ట్ అనుకోని, ఒకటి రైట్ అనుకోని. అవి ఏంటంటే మూవ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే ఒకసారి మూవ్ అయ్యాయో ఇక్కడ మనకి కరెక్ట్ ఫౌండ్, మనం వెతికే ఆన్సర్ వచ్చిన అలా తీసుకుంటాం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.